వ్యవస్థలు కుప్పగూలిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో అరాచకత్వం ఇలా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా, స్వయంగా ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. తుపాకీ ముఖ్యమంత్రే ఇచ్చిండు అని చెప్తున్నారు, గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు, ఫైళ్ళు ఆపిన్రు తమ్ముళ్ళ కోసము అని చెప్తా ఉన్నారు, టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఇంత ఓపెన్గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సో దీని మీద కేంద్రం స్పందించాలి, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీని మీద అన్ని ఏజెన్సీలకు మరి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్నాం. లీగల్గా ఏ రకమైనటువంటి ముందుకు పోవాలి, ఏ ఏజెన్సీలకు దీని మీద ఫిర్యాదు చేయాలనే అంశం మీద బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే పనిచేస్తూ ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్రంలో పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం కోసం పనిచేస్తుంది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. మా దృష్టికి తీసుకురండి, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా 10 ఏళ్ళు పాలించిన వాళ్ళం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఇలా ఈ ప్రభుత్వం అరాచకానికి పాల్పడతా ఉంది. ఎవరు కూడా భయపడకండి, తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి. ఏ ఇండస్ట్రియలిస్టుకు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, ఎవరికి సినిమా పెద్దలకు కానీ, కార్మికులకు కానీ, పేదలకు కానీ ఎవరికి కష్టం వచ్చినా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది, మీ పక్షాన న్యాయం పక్షాన, ధర్మం పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది. మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి, మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఎవరు సెంట్రిక్ అనేది మాకు అనవసరం, అందరూ సెంట్రిక్ అయిన. ఇప్పుడు మీరు ఏ మంత్రి కొట్లాడుకోలేదే, మీకు పేర్లు నేను చెప్పి వాటికి నా నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి. కానీ కొట్లాడని మంత్రులు ఎవరు? నిన్నటికి నిన్న దేవాదాయ శాఖ నుంచి టెండర్లు పిలిచారు, టెండర్ ఫైనల్ అయింది. దాన్ని రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు ఎందుకు ట్రాన్స్ఫర్ జరిగింది? టెండర్లు దక్కించుకోవడం కోసమే కదా. ఓపెన్గా వాళ్ళే చెప్తున్నారు కదా. ఇలా కమిషన్ల కోసం ఒక మంత్రి గారికి ఎక్కువ బిల్లులు, కంపెనీకి బిల్లులు ఎక్కువ చెల్లించారు, మా డిపార్ట్మెంట్లకు బిల్లులు వస్తలేవు అంటే దేనికోసం? బిల్లుల పంపిణీలో పంచాయతీలు, కమిషన్లలో పంచాయతీ, వాటాల్లో పంచాయతీ, ఇలా భూ కబ్జాల్లో పంచాయతీ, ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పరిపాలన గాలికి వదిలేసినారు. తమ వాటాల కోసం ఇవాళ వాళ్ళు కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితి. చిన్నదా పెద్దదా మేం చెప్పలేదు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చెప్పింది ఎవరు? స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడన్నా చిన్నగా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ను రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు కదా, రీట్వీట్ చేస్తేనే. మరి ఇక్కడ ఇంత ఓపెన్గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే, తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడతలేవా డీజీపీకి? ఆ డీజీపీ ఏదో మొన్న మాట్లాడింది కదా, ఏది పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, అంత కాకి బుక్కే ఉందన్నాడు కదా. మరి ఆ కాకి బుక్లో ఇవి లేవా? ఆ కాకి బుక్లో శివధర్ రెడ్డికి ఇవి కనబడతలేవా? రూల్స్ అందరికీ ఒకటే ఉండయా శివధర్ రెడ్డి గారు? థ్యాంక్ యూ. నిన్న మన రాష్ట్ర అక్కా చెల్లెలకు తీవ్ర నిరాశ మిగిలింది. అదేవిధంగా అవ్వాతాతలకు ఏమైనా 4,000 పెన్షన్ ఇస్తారేమో, వడ్లకు రావాల్సిన బోనస్ డబ్బులు 1,300 కోట్ల రూపాయలు విడుదల చేస్తారేమో అని అనుకున్నాం. కానీ జరిగింది ఏంది అని చూస్తే అందరికీ నిరాశే. 4,000 పెన్షన్ మాట లేదు, మహాలక్ష్మి ముచ్చట లేదు, బోనస్ ప్రస్తావన లేదు. క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ, మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ అనేది ఈరోజు
ఒకటి కాదు, రెండు కాదు, అరడజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్. ఇలా పాలన గాలికి వదిలేసినారు. క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. ప్రతి దాంట్లో కొట్లాట్లే. మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా, తనుకోవడానికే సరిపోయింది. ఇలా ఈవెన్ ఆ మంత్రులే ఇలా పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది గవర్నమెంట్. అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు. ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందిన కాడికి, ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద, దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు, మా ప్రయత్నం ఏముంటుండే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు, కృష్ణా ట్రిబ్యునల్ను సాధించిండు, నిధులలో వాటా సాధించిండు, నియామకాల్లో 95% లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 4 సార్లు తిరిగి 95% లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు. నీళ్ల వాటాను సాధించిండు, నిధుల వాటాను సాధించిండు, 95% లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించిండ్రు. మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రు ఈరోజు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తుంది.